హలో ఎవరివన్, వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే చంద్రస్వామి గారు. సో నమస్తే స్వామి. అందరికి శనార్థి. ఎలా ఉన్నారు? అంత మంచిగా ఉందమ్మా. ఇప్పుడు మిమ్మల్ని చాలా వరకు శివశక్తులు అంటారు, గణాతులు అంటారు. అసలు మీరెవరు? అమ్మవారు భక్తులం, శివశక్తులే అంటారు. శివశక్తులే అంటారు. మరి ఇప్పుడు చాలా వరకు రుద్రాక్షలు ధరిస్తారు. మీరేంటి గవ్వలు ధరించారు? అమ్మవారికి చెందేటి ఎక్కువ. అమ్మ గవలల్లో పుట్టిన ఘనమైన మాత సర్వేశ్వరి, లోకమాత, ఆది పరాశక్తి, అమ్మలగన్నమ్మ, ముగ్గురమ్మలగన్న మూలకూటమ్మ, దయగల్ల తల్లి రేణుకాదేవి. అందువల్ల ఆమె గవలల్లో పుట్టింది కాబట్టి ఆమెది గవల బుట్టి. ఎరకల బుట్టి అంటే దేవాన దేవతలకి ఎరక చెప్తుంది ఆ తల్లి, అందరికీ తెల చెప్తుంది. ఏ ఆపద వచ్చినా దేవుళ్ళకి కూడా ఆపదలు వచ్చినా కానీ ఆమె ఎరక చెప్పి అందరికీ ఎరక చేస్తుంది. ఇప్పుడు మీ గవ్వలలో పవర్ ఉందా? పవర్ ఉంటుంది, ఎందుకు ఉండదు? అమ్మవారి శక్తి ఉంటుంది. అమ్మవారి శక్తి ఉంటుంది. ఇప్పుడు గవ్వలలో పుట్టింది కాబట్టి మీరు అమ్మవారిది కాబట్టి అట్లా ధరిస్తారు. అవును, అట్లా ధరించవచ్చునా? ఏ గణాదులైనా అమ్మ ఎల్లమ్మ తల్లి వచ్చిన వాళ్ళందరూ వేసుకుంటారు. అలా ధరించవచ్చునా అంటున్నా? ధరిస్తారు. మలన దేవుడికి కూడా అమ్మవారు మలన దేవుడు బండారు తెచ్చినందుకు కూడా 7 గవ్వల దర్శనము మలన దేవుడికి కూడా ఇస్తుంది. ఆమె 5 పిడికిళ్ళ బండారు కూడా తీసుకుంటుంది. ఇప్పుడు మొత్తానికైతే మీరు బోనం ఎత్తుతారు. మీరు పూజించే అమ్మవార్లు ఎవరెవరు? ఎల్లమ్మ, దుర్గమ్మ, శివుడు. శివుడిని కూడా పూజిస్తారు. ఇప్పుడు మీ జుట్టు ఉన్నది ఒరిజినలేనా? ఒరిజినలే. మీరు నించుంటే నేలకు అందుతుంది. నా 20 సంవత్సరాలది ఈ జుట్టు, 25 సంవత్సరాలు. ఇక నాకు ఒకసారి ముంగటికి వేయండి జుట్టుని. 25 సంవత్సరాల జుట్టు. బరువు ఉండదా మరి? బరువు ఉండదు. నిద్రపోయేటప్పుడు ఇబ్బందిగా? ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. నిత్య సలసానం చేస్తాను నేను. ఇప్పుడు జడలు అల్లుతాయి, జడలు కడతాయి అని అంటారు కదా, అదేనా ఇప్పుడు? అదే అమ్మవారి మహిమతోటే అయితే అయ్యి. దేనికని అయితే? ఆ అమ్మ శక్తితోటే అయితే అయ్యి. మనం అల్లేది ఏముండదు. ఇప్పుడు అల్లాల్సిన అవసరం లేదు, ఏం లేదు, ఏముండదు. ఇప్పుడు దాని మెయింటెనెన్స్ ఎలా మీకు? అంటే దాన్ని ఎట్లా స్నానం చేసినప్పుడు కానీ? స్నానం చేసినప్పుడు అమ్మ నీకు బకెట్లు వేసుకొని మంచిగా షాంపులు పెట్టుకొని స్నానం చేస్తా. ఇబ్బంది అవ్వదా? ఇబ్బంది ఏముండదు. ఏ చలికాలం కానీ ఏ వానాకాలం కానీ. కట్ చేస్తారు కదా కొందరు. నేను కట్ చేయలే, అయ్యే తెగిపోతాయి. బారైనా కాళ్ళ కింద పడి కూడా తెగిపోతున్నాయి బోనం ఎత్తుకున్నప్పుడు. కట్ చేయదు, కత్తెర పెట్టకూడదు. కొందరు జడలు అల్లగానే కట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కట్ చేసుకుంటారు, తెలియని మురుకులు. తెలిసిన వాళ్ళు కట్ చేయకూడదు. ఇప్పుడు మీకు ఎలా కులతరంగా దేవుడా, మీకే వచ్చిన దేవుడా? మా ఇంటి ఆడవిల్లనే వెళ్ళమంటే మేము ఎస్టీ వాళ్ళ ఎరకలలో, మేము ఎరకల బుట్టి మాది. ఆ ఎల్లమ్మ తల్లి కూడా మా ఇంటి ఆడవిల్లు అంటారు, గమలలో ఆడవిల్లు అంటారు. అందరి ఇల్లు తిరిగింది పరశురాముని గురించి. ఆయన పెట్టే బాధలకి ఇల్లు తిరిగినా ఎవరు దాచిపెట్టుకోలేదు కూడా. కాకపోతే ఇక పెద్ద మాదరి ఇంట్లో లందల దాక్కుంటుంది. ఆ నుంచి మళ్ళీ అట్లా కూడా కొడుకు ఎత్తుకులాడి లందలకి తీసుకుని వస్తాడు అమ్మవారిని. 24 సంవత్సరాలు కూడా కొడుకుతోటి చాలా బాధలు పడుతుంది తల్లి. మీకెలా సోకింది దేవుడిది? మా తాత నాటి నుంచి దేవుడు మాకు ఉన్నది. ఇక మా వాళ్ళు పట్టించుకోక నాయమడవాడేది. నాయమడవాడితే ఇక నాకు కూడా పెళ్ళైన కొత్తలో పిచ్చి లేపింది. నేను దేశాలు పట్టిన అమ్మవారిని కూర్చుండబెట్టుకున్నాకని అప్పుడు నాకు అమ్మవారు ఆజ్ఞలు వచ్చినాయి. బయళ్ళని ఒగ్గోళ్ళని పిలిపించి మా తాత మా నాయనమ్మ కూడా ఒగ్గోళ్ళతోటి దణకం చదిపించి బయళ్ళతోటి పేమికి రప్పించి అడిగినాక అమ్మవారు బయటపడేది. మీకు పెళ్ళైనాక స్టార్ట్ అయింది అయితే? నా పెళ్లి కాకముందే 12 నెలల పిల్లగాని కానించే దేవుడు. కానీ నోరు ఇలా 20 సంవత్సరాల దాకా నోరు రాలే. ఎక్కడ పడితే అక్కడ పొర్రుకుంటా పోయేది. ఏడ దేవుళ్ళకి చేసినా ఇక కింద పొర్రుకుంటా పోయేదంట. ఇక అందరూ ఒగ్గొలిగినికి వచ్చి అడిగిన తర్వాత ఆ అమ్మవారు పేమికి వచ్చి చెప్పినాక అప్పుడు పెళ్లి చేసుకున్నాను ఒప్పుకున్నాకనే పెళ్ళి అయింది. ఇంకోటి మీరు చేతబడులు కూడా చేస్తారంట? అలాంటివి మనకు తెలియమ్మ. చేతబడులు కనుక అది చేసేటోళ్ళు ఎవరు చేస్తుంటారు. దేవుడు ఉన్నది ఎంత బరాబరో చేతబడులు కూడా అంత బరాబరే అమ్మ. ఉంటాయి, అవి కూడా ఉంటాయి. చేసేటోళ్ళు చేస్తారు. ఎలా తెలుస్తుంది? ఎలా తెలుసుడంటే ఇక అమ్మవారు వచ్చినప్పుడు అన్ని కనబడుతుంటాయి, మీకు కనిపిస్తుంటాయి, కనబడతాయి. ఎవరెవరు చేసేది కూడా కనబడుతుంటాయి. అలాంటిది మనం అరికట్టొచ్చు కూడా. అసంటి దాన్ని కూడా ఇప్పుడు మన దైవశక్తి కింద దుష్టశక్తి ఏం చేయలేదు. ఎన్నో ఉంటాయి. అమ్మవారి కాడ కూడా శక్తులు ఉంటాయి. లోపల జ్వరాలను కూడా సొత్తుంటాయి. అట్లా అమ్మవారిని కూడా కట్టేసేటోళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఏరేరే గణాదులు ఉంటారు అనుకో. ఇప్పుడు గురువు సరిగా లేని గణాదులకి వాళ్ళ శక్తిలు గుంజుకోవాలని కూడా
కట్టేస్తారు. చేతబడులు చేయడం కరెక్టే అంటారా మరి? అది తప్పమ్మా. శాతవాళ్ళు చేస్తుంటే ఒకళ్ళు మంచి చేయాలి కానీ ఒకళ్ళు చెడు చేయకూడదు. అవును. నలుగురు బతకాలని కోరుకోవాలి కానీ ఒకరికి అన్యాయం చేయాలని అనుకోకూడదు ఎప్పటికి కూడా. అది దృష్టికి కూడా రాకూడదు కూడా. ఇప్పుడు మీరు బోనం ఎత్తుతారు కదా, బోనం ఎత్తుతున్నప్పుడు కొందరికి షిగాలు రాకపోయినా కానీ షిగ ఊగుతుంటారు. అంటే అది కొంతమంది ఎగతాళి చేస్తుంటారు, కొంతమంది కూడా ఎగరాలని కూడా ఎగురుతుంటారు. నిజమైన దేవుడు వచ్చిన వాళ్ళు అట్లా ఎగతాళి చేయరు. సప్పుడైతే పట్టణాలు దొక్కిన వాళ్ళు కానీ, పండుగలు చేసిన వాళ్ళు, గద్దెలు వేసిన వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు మన కాడికి డోల్ సప్పుడు వినబడ్డా, జమడిక సప్పుడు వినబడ్డా వచ్చి అమ్మవారు వచ్చి ఊగుతారు మన దంట పాటిగా. మీరు మీ కులదైవం అయినా కూడా ఇంట్లో ఎవరు పట్టించుకున్నందుకు మీ మీద సోకింది కదా. మీరు 12 ఏళ్ల వయసు నుంచి ఇప్పటిదాకా ట్రావెల్ అవుతుంది. మీరు 12 ఏళ్ల వయసుకి మీకు ఏం తెలుసు అప్పుడు? అంటే నేను చిన్నప్పుడే అమ్మవారు వచ్చిన కొత్తల్లా నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను బొమ్మలాట ఆడేది, బొమ్మరిల్లు కట్టేది. ఇప్పుడు మేము ఎరుకలలో అయినప్పుడు మేము పందల కాసేది అప్పట్లో. ఈ చెర్లలో కూడా బొమ్మరిల్లు కట్టి అది కుమ్మరోళ్ళ కాడికి పోయి కుండలు తీసుకొచ్చి, గొల్ల కురుమల కాడికి పోయి పాలు తీసుకొచ్చి పాలు పొంగిచ్చి మలన దేవుడికి ఎక్కిచ్చేది. అట్లా మేము ఆటలు ఆడుకునేది చిన్నప్పుడు. భాగవతాలకు పోయేది పొద్దుక ముందుకు. అప్పుడు డ్రామాలు వెనుక బొమ్మలాట వెనుక బాగా ఆడేది. తోలు బొమ్మలాట, డ్రామాలు ఆడేది. అట్లా కూడా చాలా ఈ అమ్మవారు అప్పటి నుంచి వచ్చినా కానీ ఎన్నెన్నో వేషాలు, బొట్టు పెట్టుకోవాలని అనిపిస్తుంది, గాజులు వేసుకోవాలనిపిస్తుంది, చీర కట్టాలని అనిపిస్తుంది. ఎన్నెన్నో ఒక బుద్ధిని పుట్టిస్తూనే ఉన్నది నాకు అప్పటి నుంచి. ఇక వాళ్ళు వేషాలు వేసి డ్రామా ఆడతారు కదా భాగవతాలు, అట్లా కూడా వాళ్ళని పొద్దున్న నైట్ వాళ్ళ ఆట చూసి కూడా పొద్దున్న మేము ఆట ఆడుకునేది. ఇక కాలు గజ్జలు కట్టాలంటే చెర్లల్లో గవ్వలు ఉంటాయి కదా, ఆ గవ్వలకు పక్కలు కొట్టుకొని కూడా గజ్జలకు కట్టుకొని ఎగిరేసినప్పుడు దేవుళ్ళు వచ్చిన వాళ్ళని మేము ఎక్కిరిచ్చేది. ఆమె అట్టు ఊగుతుంది, ఈమె ఇట్టు ఊగుతుందని. అట్లా కూడా నా ఏమడ పడేది అమ్మ. మీరు ఎక్కిరించేటోళ్ళు అప్పుడు చిన్నప్పుడు మేము అట్టనే ఎదురుగా చేసేది, ఎక్కిరిచ్చేది దేవుడి చూడాలని. పెద్ద పెద్ద మనుషులు ఉంటారు కదా, ఇక అట్లా ఎక్కిరిస్తుంటే కూడా వాళ్ళు మన ఈరగోళ్ళలు తీసుకొని దగ్గర పిలిచి మా ఈ అమ్మయ్య చంపేది మమ్మల్ని ఎక్కిరిస్తావని. అట్లా జరిగిందమ్మా అది. ఇక అమ్మవారిని అప్పటి నుంచి ఇప్పటిదాకా పూజించుకుంటున్నా, ఆమె సేవ చేసుకుంటున్నా. ఇప్పుడు మీ దగ్గరికి మందు పెట్టి ఉన్న వాళ్ళు వస్తుంటారు మందు తీపించుకోవడానికి. అవును. ఇప్పుడు మందు దేనిలో పెడుతుంటారు? ఇక అది ఎవరెవరు ఎట్టట పెడతారో మనకు తెలియదు కానీ మందు అయితే నేను తీస్తామా. అది ఎండ పెట్టినా కానీ పడుతుంది. అది దేనిలో పెట్టిరు అని కూడా గుడ్లలో పడుతుంటుంది, కాకపోతే కార్జంలో పడుతుంది, ఛాయ్లో పడుతుంది, బీర్లో పడుతుంది, మళ్ళా గోధుమ రొట్టెలో పడుతుంది, పకోడీలో పడుతుంది, పూరీలలో పడుతుంది. అది రకరకాలుగా ఉంటుందమ్మా. వాళ్ళు ఎండలో పెడితే అది అలానే పడుతుంది. మనిషికి మందు పెట్టిరని ఎట్లా తెలుస్తుంది? మందు పెట్టిందంటే మనం చేయబట్టి కూడా చూస్తాం, మన డాక్టర్ లెక్కనే ఏర్పాటు చేస్తాం. అది ఎన్ని నెలలు అయింది పెట్టింది కూడా గుర్తుపడతాను నేను. ఒకవేళ మందు పెట్టినాక మనిషికి ఒళ్ళంతా పాకిపోతుంది, నెత్తికి కూడా ఎక్కుతుంది అంటారు, అప్పుడేంది సిచ్యువేషన్? అది నెత్తి పెట్టిందంటే మనం మాడై పెడితే నెత్తింటికి లూసిపోతాయి, కడుపులో పెడితే అది ఏర్లు పడతాయి. నెత్తిలో పెడితే ఎంటికలు ఊసిపోతాయి, ఏర్లు పడతాయి, అంటే ఎంటికలు కూడా పుడతాయి దానికి ఆ మందుకి. ఇక వాళ్ళ కాళ్ళు సన్నం అవుతాయి, పొట్ట లావు అవుతుంటుంది, కాలు చేతులు సన్నగా అవుతుంటాయి, దగ్గు వస్తుంటుంది, అన్నం అరగదు, ఆకలి కాదు, పని మీద ఇంట్రెస్ట్ ఉండదు, పని పోరు, కోపం ఎక్కువ, పండుకున్న పక్క తిరిగేయరు, అట్లా ఉంటుంది.